హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బొబ్బరి గారెలు వేసుకుందాం. ముందుగా గిన్నెలోకి పప్పు తీసుకొని ఆ వాటర్ సరిపోయే వాటర్ పోసుకోవాలి పప్పులోకి. ఎంత కాకుండా ఇంకెక్కువే తీసుకోవాలండి వాటరు. మళ్ళీ అది నానబడి ఎక్కువ అవుతుంటుంది, అందుకే వాటర్ ఎక్కువగా పోసుకోవాలి. నానబెట్టుకుని 7 hours నానబెట్టుకొని చూద్దామండి. 7 hours అయిందండి, చూద్దాం. అగో చూసారా వదిగా ఎలా వచ్చేసిందో పప్పు, అలా వచ్చిద్దండి. అందుకే వాటర్ ఎక్కువగా పోసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ పప్పు రాళ్ళు ఏమన్నా ఉంటే కాలియాలండి, కాలించుకొని వడగట్టుకోవాలి. పప్పు శుభ్రంగా కడుక్కొని వడగట్టుకొని రుబ్బుకుందాం. అదిగోండి, నేను ఉప్పు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నానండి. అందులోనే జీలకర్ర, అల్లం పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా మొత్తం కలిసేంత వరకు అన్నీ వేసుకోవాలండి. అలా అన్నీ అంతా కలిసేంతగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని గారెలు వేసుకోవాలండి. కళాయిలోకి వేసుకుందాం. అలా చూసారా, మొత్తం కలిసేట్టుగా వేసుకొని నూనె కళాయి పెట్టానండి. కాగిందా లేదా చూసుకునేది కొంచెం వేసుకొని చూసుకుంటున్నాను నేను. కాగిందండి, ఇప్పుడు వేసుకుందాము. అలా నేను చేతితోటే వేస్తానండి. రాని వాళ్ళు కర్చీఫ్ ఉంటుంది కదండి, కర్చీఫ్ని తడిపి వాటర్లో కర్చీఫ్ని తడిపి దాని మీద వేయచ్చు. సింపుల్గా వస్తాయి. బంగారు కలర్లో వచ్చేంత వరకు ఉంచాలి. తిప్పుతూ ఉండాలని. తిప్పినాక చూడండి బంగారు రంగులో వచ్చేసాయి. అలా వచ్చేసాక తీసుకుందాం. చూసారు ఎలా వచ్చాయో? చాలా బాగుంటాయండి గారెలు. ఇవి కొబ్బరి గారెలు, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొబ్బరి పల్లి చట్నీ చేశాను నేను. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటాయి. టమాటా చట్నీకైనా సరే అండి. ఇక ఉంటాను, బాయ్.